నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ అక్రమాస్తుల కేసు పూర్తి వివరాలు కోరిన సుప్రీం 2 వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం. కాసేపట్లో చంద్రబాబుతో పవన్ భేటీ, బియ్యం అక్రమ రవాణా, రాజ్యసభ సీట్లపై చర్చ. తుపాను బాధితులకు అండగా ఉంటామన్న హోంమంత్రి, ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశం. కర్నూలు ఆసుపత్రికి శాపంగా మారిన వైసీపీ సర్కారు నిర్లక్ష్యం, గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిన నిర్మాణాలు. తెలంగాణలోని వాజేడు ఎస్ఐ బలవన్ మరణం, సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య. జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలు 2 వారాల్లోగా అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు అందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్టు రూపంలో అందించాలంది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ ఆలస్యమవుతోందని, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గతంలో వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ అభయ స్వోక ధర్మాసనం ట్రయల్ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నించింది. డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్లో ఉన్న అంశాల వల్లే ఆలస్యమని కోర్టుకు వివరించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామన్న ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 13కు ధర్మాసనం వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. రాజ్యసభ సీట్ల సర్దుబాటు, తాజా రాజకీయాలు, రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా తదితర అంశాలపై చర్చించనున్నారు. చంద్రబాబు పవన్ భేటీకి ముందు సచివాలయంలో బియ్యం అక్రమ రవాణాపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. కాకినాడ పోర్టును అడ్డం పెట్టుకుని అరబిందో గ్రూప్ బియ్యం అక్రమ రవాణా చేస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతి జిల్లా రాజుల కండ్రిగ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నకుమార్ వరద ప్రమాదం నుంచి బయటపడ్డారు. పాఠశాలకు వెళుతూ ఉండగా గోవిందవరం సమీపంలో వరద ప్రవాహంలో బైక్ కొట్టుకుపోయింది. స్థానికులు గుర్తించి ఉపాధ్యాయుడిని కాపాడారు. తుపాను ప్రభావంతో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శ్రీకాళహస్తి, పాపానాయుడుపేట, గుడిమల్లం ప్రధాన రహదారుల్లోని స్వర్ణముఖి నది కాజ్వేలపై వరద నీరు ప్రవహిస్తోంది. మాట్లాడతారా? నేను పనికిరాదా? వెరీ గుడ్. ఫెంజల్ తుపాను ప్రభావంతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలి, కోడూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుంజన, పుల్లంగేరు నదులు, సెట్టిగుంట చెరువు, వైకోట ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంజన నది సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ప్రవాహంతో రహదారి కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. బొప్పాయి, అరటి సహా ఉద్యాన పంటలు వరుస వర్షాలతో దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను కారణంగా అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కడప, తిరుపతి ప్రధాన రహదారి దెబ్బతినడంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
ఫెంజల్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని పరిసరాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్రం ముందుకొచ్చి ముంపునకు గురైన ప్రభావిత గ్రామాల ప్రజలు, మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో వర్షాల ధాటికి కొండ చర్యలు జారీ పడుతున్న దృష్ట్యా భక్తుల భద్రత పట్ల దృష్టి పెట్టాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గుట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. తుపాను నష్టాన్ని అధికారులు మంత్రికి వివరించారు. తిరుపతి జిల్లా పరిధిలో అధిక శాతం నష్టం జరిగిందన్నారు. మంత్రి ఆదేశాలతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో అధికారులు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. 95% మేరకు విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్న సమయానికి విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బంది రానియొద్దని, తుపాను తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతోనే స్థానికులకు శ్రీవారి దర్శనం ప్రారంభించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇంత వేగంగా అధికారులు అమల్లోకి తెస్తారని తాను అనుకోలేదన్నారు. తిరుపతి అర్బన్, రూరల్ మండలాలతో పాటు తిరుమల స్థానికులకు దర్శన కోటా టోకెన్లను ఇవ్వడం ప్రారంభించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీని ఈవో శ్యామలరావు, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలతో కలిసి టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. డిమాండ్ను బట్టి టోకెన్లను పెంచే విషయం పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వానికి, టీటీడీకి నగరవాసులు ధన్యవాదాలు తెలిపారు. ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని నేను అన్నాను. తిరుపతి మున్సిపాలిటీ అని కాదు తిరుపతి మున్సిపాలిటీ అర్బన్, రూరల్, పక్కన ఉన్నటువంటి రేణిగుంట, పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి. వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. నెలలో ప్రస్తుతం అయితే 2500 ఇక్కడ కింద 500 పైన డిమాండ్ బట్టి దాన్ని పరిశీలిస్తాం. మళ్ళీ ఇది తిరుపతి, తిరుమల వాసుల చిరకాల 5 సంవత్సరాల కాల అది ఫలించింది. దానికి కారకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ విజ్ఞప్తిని కూడా మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకున్న వెంటనే ఆయన కూడా అధికారులకి, మన చైర్మన్ గారి దృష్టి తీసుకున్న వెంటనే దీన్ని అంగీకరించిన పాలక మండలికి అందరికి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. శుభ పరిమాణంలో చెప్పవచ్చును. ఎందుకంటే ఎంతోమంది మా 70+ ఇప్పుడు మాకు, కాబట్టి ఇటువంటి వాళ్ళకు దర్శనం కల్పించడం అంటే చాలా ఆనందమైన విషయము. ప్రత్యేకంగా ఇది మళ్ళీ ఈ స్థానికులకు దర్శనం స్టార్ట్ చేయడం అనేది చాలా ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. 5 ఏళ్ల తర్వాత స్వామి దర్శనం లోకల్ వాళ్ళకి కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ కౌంటర్లు అక్కడే పెడితే బాగుంటుందండి. చంద్రగిరి కౌంటర్ చంద్రగిరిలో, రేణిగుంట కౌంటర్ రేణిగుంటలో, తిరుపతి కౌంటర్ తిరుపతిలో పెడితే జనాలకు సుఖంగా, సౌఖ్యంగా ఉంటుంది. అందరికీ ఒకే చోట పెడితే కదా అంత పొద్దున్న 5ంటికి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ప్రజలు కొంచెం అవస్థ పడతారు. ఈ ఒక్క పాయింట్ని ఆలోచించుకుంటే చాలా సంతోషం అండి. లోకల్ దర్శనాలు అనేటివి చాలా హ్యాపీగా ఉంది మాకు. మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి, అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే నాని అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖ హనీ ట్రాప్ నిందితురాలు జాయ్ జెమియా కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఫారెస్ట్ అధికారి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో దుమారం రేపిన జాయ్ జెమీమా హనీ ట్రాప్ కేసుపై పోలీసులు దృష్టి పెట్టారు. జాయ్ జెమీమా గతంలో పలువురు ధనవంతులు, అధికారులు, ఎన్ఆర్ఐలను టార్గెట్ గా హనీ ట్రాప్ చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడింది. అయితే జాయ్ జెమీమాకు పలువురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారి వేణుభాస్కర్ రెడ్డి, జాయ్ జెమీమా మధ్య నగదు లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. పక్కా సమాచారంతో పోలీసులు వేణుభాస్కర్ రెడ్డిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని షిరిడీ సాయి సాయిబాబా ఆలయంలో నవంబర్ 19న చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. రాగులపాడుకు చెందిన రంగస్వామి డబ్బు కోసం భక్తుని వేషధారణలో చోరీకి పాల్పడ్డారన్నారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రంగస్వామిని అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న బాబా ఇత్తడి విగ్రహం, వెండి పళ్లెం సహా ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా సర్వజన వైద్యశాలకు కొత్త భవనాలు నిర్మిస్తామంటూ గత వైసీపీ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. కొన్ని పాత భవనాలు కూలగొట్టింది. చివరికి గుత్తేదారులు డబ్బులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలను 7 దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది రోగులు ఇక్కడ వైద్య సేవలు పొందారు. రోజు వందల మంది వైద్యానికి వస్తుంటారు. ఈ భవనాలు పాతబడటంతో వైద్యశాల సహా వైద్య కళాశాలకు కొత్త భవనాలు నిర్మిస్తామంటూ గత వైసీపీ సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. భవనాల నిర్మాణ పనుల టెండర్లు హైదరాబాద్ కి చెందిన కేఎంవి సంస్థ 388 కోట్లకు టెండర్లు దక్కించుకుంది. అయితే వైసీపీ సర్కార్ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. కొత్త భవనాల నిర్మాణం పేరిట జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆపరేషన్ థియేటర్ భవనాలు నేలమట్టం చేశారు. ఎక్కువ మందికి వైద్య సేవలు అందించే M1, M2 జనరల్ సర్జరీ వార్డులను ఇతర వార్డులకు తరలించారు. దీంతో వార్డుల్లో రోగుల సంఖ్య రెట్టింపైంది. పడకలు సరిపోక చాలా మందికి వైద్యం అందట్లేదని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ముందర పేదలందరూ కూడా ఓట్లు వేయించుకోవడానికి, ఎందుకంటే అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఇలా ఓట్లు వేయాలని ఒక ఆలోచన కలిగించాలా పేద ప్రజల్లో అనే ఆలోచనతో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా పడగొట్టి వాటిని శంకుస్థాపన చేసేది. కొన్ని పనులు పూర్తి కాకుండా కూడా అరాకొర పూర్తి అయినటువంటి బిల్డింగుల్ని ప్రారంభం చేయడము. హాస్పిటల్ అరాకొర వసతులు, అరాకొర బిల్డింగులు ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో అవసరమైతే మనకి మెడికల్ కాలేజ్ కూడా మెడికల్ సీట్లు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి భవంతులన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభం చేయాలి. బళ్ళారి, అనంతపురం, కడప, ఇటు సైడ్ తెలంగాణ నుంచి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా మంది వేల కొద్ది రోజు ఓపీలకు వస్తూ ఉంటారు జనాలు. మరి వారికి సంబంధించి బాత్రూమ్ లేవు, సరైనటువంటి వాటర్ సౌకర్యం లేదు. వాళ్ళు వచ్చేదే రోగాలను బారిన పడి వస్తారు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సరైనటువంటి సౌకర్యాలు లేకుంటే ఇంకా రోగాలు ఎక్కువైతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి నిధులని వెంటనే విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతాం. ఉన్న పాత బిల్డింగులు పడగొట్టేసి కొత్త బిల్డింగులకేమో కాంట్రాక్ట్ వాళ్లకు పర్మిషన్ ఇచ్చినారు, కానీ వాళ్లకు డబ్బులు ఇవ్వనందుకు అవి పనులన్నీ నిలబెట్టేసినారు. తక్షణమే ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని వెంటనే కాంట్రాక్ట్ వాళ్లకు నిధులు కేటాయించవలసిందిగా కోరుచున్నాను. ఆసుపత్రిలో మురుగునీటి పైప్లైన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పాత భవనాల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు సైతం అధ్వానంగా ఉన్నాయి. దీంతో వైద్యానికి వచ్చిన రోగులు మళ్లీ రోగాల బారిన పడుతున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పేషెంట్ ఒక బెడ్ కాక డబల్ మంచి పేషెంట్లు పండబెడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. వేళ్ళకి మంది వస్తున్నారు, కానీ తెచ్చిన వసతులు లేక హాస్పిటల్లో కనీసం వాళ్ళు ఇచ్చే ప్రియ వస్తువులు అన్ని బయటికి రాసేస్తున్నారు. బాత్రూమ్లు అయితే లేవు. హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నాము. పోయినప్పుడు మేము కూడా అనుభవిస్తున్నాము. అట్లా పేషెంట్ల దగ్గర పోయి మా ఇంటి పరిస్థితులు బట్టి కూడా పోతుంటాము హాస్పిటల్ కి. అక్కడ పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉంది. అక్కడ బిల్డింగులు కూడా సరిగ్గా లేవు, రూములు సరిగ్గా ఉండవు, క్లీనింగ్ నీట్నెస్ లేదు. అటువంటి పరిస్థితుల్లోన ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న అధికారులు బట్టి కూడా అర్థం చేసుకొని పేదవాళ్ళ గురించి గుర్తించి వాళ్ళు శ్రద్ధ తీసుకొని స్పందించాలని మేము కోరుకుంటున్నాము. సంప్రదాయ ఆహారంలోని ఆరోగ్యాన్ని అందరికీ అందించే లక్ష్యంతో ఇటీవల రామోజీ గ్రూప్ ప్రారంభించిన సబలా మిల్లెట్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ కవాడిగూడలో ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెటరన్స్ డే వేడుకల్లో సబలా లైవ్ ఫుడ్ స్టాల్ వద్ద వివిధ రకాల మిల్లెట్ ఫుడ్స్ రుచి చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు. సంప్రదాయ ఆహారాన్ని ఆధునిక పద్ధతుల్లో ఆరోగ్యకరంగా అందించడం మంచి ఆలోచన అంటూ కితాబిచ్చారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అనేది తరతరాలుగా ఉన్న నానుడే అయినా మధ్యలో ఫాస్ట్ ఫుడ్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ అంటూ రకరకాల ఆహారాలు వచ్చి నోరూరించడంతో భారతీయుల ఆహార పద్ధతుల్లో క్రమేణా మార్పు వచ్చింది. దేశీయంగా బాగా ప్రాచుర్యం పొందిన తృణధాన్యాలు దాదాపు కనుమరుగయ్యాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు పాశ్చాత్య ఆహారం వల్ల కలిగే నష్టాల దృష్ట్యా తిరిగి పలువురు సంప్రదాయ ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో నాణ్యమైన తృణధాన్యాలు సేకరించడం, రుచికరంగా వండుకోవటం కాస్త ఇబ్బందిగా మారింది. అలాంటి వారికి నోటికి రుచిగా, మనసుకు హాయిగా, శరీరానికి పుష్టిగా తృణధాన్యాలు అందించే లక్ష్యంతో ఇటీవల రామోజీ గ్రూప్ తృణధాన్యాలతో 45 రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చింది. సబలా పేరుతో ప్రియా ఫుడ్స్ పరిచయం చేసిన ఈ మిల్లెట్ ఫుడ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని జలవాయు టవర్స్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ డే వేడుకల్లో ఏర్పాటు చేసిన సబలా స్టాల్ ను పలువురు సందర్శించారు. వివిధ రకాల ఆహారాల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు సరికొత్త రుచులు స్వయంగా ఆస్వాదించారు. నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మిల్లెట్స్ అనేది ఈ ప్రజెంట్ డే ఈ ఆయిల్స్ దీనివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. ఐఎమ్ ఏజ్డ్ అబౌట్ 80 years old. Because of health conscious and I myself is a sportsman, 80 years also I am maintaining. Now I think with the use of this millets, I think I can increase my life still further. I hope to go up to 100 years. యాక్చువల్గా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ గో టు దిస్ మిల్లెట్స్. చాలా మంచివి ఇవి హెల్త్కి. సో ఐ లైక్ దిస్ బాదాం కేసరి హల్వా టైప్ ఉంది, అది చాలా బాగుంది. అండ్ ఐ పిక్డ్ ఫర్ మై చిల్డ్రన్ ఒక కేక్, ప్లమ్ కేక్స్. ఐ ప్రిఫర్ విత్ లైక్ ఆర్గానిక్ థింగ్స్ ఓన్లీ. సో ఇవి తింటే హెల్త్కి మంచి కాబట్టి వీఆర్ లైక్ ట్రయింగ్ టు గెట్ యాజ్ మెనీ వీ క్యాన్. ఇది హెల్త్ కాన్షియస్ ఫుడ్ కాబట్టి మేము మ్యాక్సిమం ఇవే తినడానికి ప్రిఫర్ చేస్తాం ఇంట్లో కూడా. ఫ్యూచర్లో ఇవే అంటే మ్యాక్సిమం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే కొద్దిగా హెల్త్ కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. యంగ్ స్టేజ్లో అంటే అంత తెలియదు కానీ అబోవ్ 40 తర్వాత కొద్దిగా కాన్షియస్ ఉండాలి. ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. ఫాస్ట్ ఇన్స్టెంట్ నూడిల్స్ అని ఎట్లా ఉన్నాయి, అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. The taste was, I need not say it, 5 out of 5 I'll give if any rating is required. సరికొత్త తరానికి సిరిధాన్యాల రుచిని, ఆరోగ్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో సబల మొత్తం 45 రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 8 రకాల మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్లు, 6 రకాల మిల్లెట్ మీల్స్ తో పాటు బేక్ చేసిన మిల్లెట్ నట్స్, చిన్న పెద్ద అంతా మెచ్చే పానీపూరి పఫ్స్, పెరి పెరి పఫ్స్ ఉన్నాయి. ఇక అప్పటికప్పుడు వండుకోవాలనుకునే వారి కోసం కూడా ప్రత్యేకంగా మూంగ్ కిచిడి, పొంగల్, బిస్బెళబాద్, చక్కెర పొంగలి, ఇటాలియన్ క్రీమీ రిసోటో, సాంబార్ మీల్, చాకోనట్ మీల్స్ వంటి రుచికరమైన ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చింది. సబలా స్టాల్ ను సందర్శించిన ప్రఖ్యాత చిరుధాన్యాల ప్రచారకర్త ఖాదర్ వలీ సైతం వివిధ రకాల ఉత్పత్తులను మిల్లెట్స్ తో అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మన జీవితంలో డాక్టర్ లేకుండా జీవించగలిగేదానికి కావలసిన ఆహారం ఈ సిరిధాన్యాలు, అరికలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు. చాలా అద్భుతమైన ధాన్యాలు. దానికి తోడు రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, మన దేశీ మొక్కజొన్నలు. ఈ 10 ధాన్యాలతో మనం మన పిల్లల్ని, వచ్చే తరాల్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న జీవరాశికి ఒక అద్భుతమైన ఆనందాన్ని కలిగించవచ్చు. మనం అందరం ఈ వరి బియ్యము, గోధుమలు, గుడ్లు, మాంసము, ఈ కార్పొరేట్ ఫుడ్ నుంచి బయటపడితే మనకు రోగాలు బాగవుతాయి. మనకు డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. సో మీరు డాక్టర్ల నుంచి దూరంగా ఉండాలంటే ఈ సబలా వాళ్ళు చేస్తున్న ఆహారాన్ని మీరు మొదలుపెట్టండి.
అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూనే రుచికరంగా ఆహారం ఉండాలని భావించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలాంటి వారికి పసందైన చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు అందిస్తోంది సబల. మిల్లెట్స్ తో విభిన్న రకాల రుచులను ఆస్వాదించవచ్చని చాటుతోంది.